భార్గవి నిలయం మన ఆహాలో నిన్న సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమ్ అవుతుంది. చూస్తే టివినో థామస్ ఉన్నాడు. టివినో థామస్ బాగా పాపులర్ మనకు మలయాళంలో, మనకు ఓటీటీ ద్వారా బాగా తెలుసు. సో ఇదెప్పుడు వచ్చిందబ్బా సినిమా నాకు తెలియదే అనుకున్నాను. తీరా చూస్తే సినిమా అంటే ఇది యాక్చువల్లీ మన కోవిడ్ టైంలో షూటింగ్ జరిగిందంట. 2022లో షూటింగ్ అయిపోయింది. 2023 ఏప్రిల్లో మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 2024 సెప్టెంబర్లో ఆహావాడు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశాడు. అంటే ఆహాలో ప్రతి శుక్రవారం కొత్త సినిమా అంటాడు కాబట్టి ఏదో ఒకటి పట్టుకొస్తుంటాడు. సో టొవినో థామస్ ఉన్నాడు కాబట్టి చూడడం జరిగింది. యాక్చువల్గా ఈ సినిమా వచ్చేసి దీని ఒరిజినల్ మలయాళంలో 1964లో ఒక సినిమా వచ్చింది ఇదే పేరుతో, భార్గవి నిలయం అనేసి. అది పెద్ద హిట్. అది మలయాళంలో మొట్టమొదటి హారర్ సినిమా అనమాట. దాంట్లో ప్రేమ్ నజీర్ అంటే మనకు ఎన్టీఆర్ ఎలాగో తెలుగుకి, మలయాళంకి ప్రేమ్ నజీర్ అలాగనమాట. అతను హీరో. అండ్ మన నిర్మల ఎవరు మన నిర్మల ఆమె పేరు కేఆర్ విజయ కాదు, విజయ నిర్మల ఎవరో సంథింగ్ హీరోయిన్ అనమాట. ఆ సినిమా అప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ ఆ ఇయర్లో మలయాళంలో. మొట్టమొదటి హారర్ సినిమా అనొచ్చు మలయాళం వరకు. దాన్ని వీళ్ళు రీమేక్ అంటే మళ్ళీ తిరిగి అదే సినిమాని మళ్ళీ తీశారు. సో సినిమా చూస్తే 2 గంటలే ఉంది. అంటే 1964లో జరిగినట్టు చూపిస్తారు ఈ సినిమాని. స్టార్టింగ్లో అంటే ఏదో సెట్ వేసుకున్నారు, ఒక భార్గవి నిలయం అనే ఇల్లు. ఆ ఇంట్లో మన హీరో దిగుతాడు, టొవినో థామస్ నవలు రాస్తుంటాడు. అంటే కొంచెం ఏమంటారు, దయ్యంతో మాట్లాడుతుంటాడు, దయ్యం కథ రాస్తుంటాడు. ఇలా నిదానంగా వెళ్తుంది. చాలా కొంచెం ఫోటోగ్రఫీ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా నిదానంగా స్లోగా వెళ్ళింది. పర్లేదు, ఏదో ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది అని చూస్తే ఇక అంతే. ఫస్ట్ హాఫ్ 1 గంట పాటు చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఒక నావలిస్టు, ఆ నావలిస్టు దయ్యం కథ రాస్తుంటాడు, అంతే. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇక ఒక అరగంట ఏంటి, ఆల్మోస్ట్ 1 గంట పాటు ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. అంటే భార్గవి ఎవరు, ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఏం కథ అనేసి 1 గంట పాటు అనమాట. ఇక టొవినో థామస్ కనపడ్డు మనకు 1 గంట పాటు. మళ్ళీ లాస్ట్ ఒక 10 నిమిషాలు సినిమా క్లైమాక్స్లో టొవినో థామస్కి విలన్కి అంటే ఎండింగ్ ఇవ్వాలి కదా, క్లైమాక్స్, అంతే. ఇక ఏమీ లేదు సినిమాలో. ఈ సినిమా 1964లో వచ్చిందంటే అప్పటి కాలానికి అది కరెక్ట్. ఆ రోజుల్లో బాగా హిట్ అయిందంటే అప్పటికి అది కరెక్ట్. బట్ ఇప్పుడు 2024లో 60 ఏళ్ళ తర్వాత అదే సినిమాని మళ్ళీ తీస్తే ఎవరు చూస్తారని మేబీ మలయాళంలో చూడవచ్చు. ఎందుకంటే నాస్టాలజియా ఉంటుంది వాళ్ళకి, ప్రేమ్ నజీర్ సినిమా, పాత సినిమా అనేసి. ఆ పాటలు కానీ లేకపోతే ఆ మాటలు కానీ మలయాళం వాళ్ళకి సెట్ అవ్వచ్చు. మనకు తెలుగులో డబ్బింగ్ దారుణంగా ఉంది. ప్లస్ పాటలు అయితే అసలు మరీ దారుణం. అసలు పాటలు ఎవరు పాడారు అంటే డబ్బింగ్ ఆర్టిస్టులతోనే పాడించినట్టున్నారు. అబ్బా, తెలుగుని కూని చేసి పడేశారు. నాకైతే అస్సలు ఏంట్రా బాబు, టొవినో థామస్ కోసం అనిపోతే ఇంత చండాలంగా ఉంది ఏంట్రా బాబు అనిపి. చాలా స్లోగా, అసలు ఎక్కడ దయ్యం సినిమా అని పేరుకే కానీ అసలు ఎక్కడ హారర్ లేదు, ఏమీ లేదు అసలు. ఎందుకులే ఈ ఆహావంతో నాకు ప్రతి వారం ఇదే కంప్లైంట్. నాకు ఒక్క సినిమా కూడా మంచిది పెట్టాడు. పోయిన వారం సారంగధరి అని సావగొట్టాడు, ఈసారేమో భార్గవి నిలయం అనేసి. అంటే తప్పు ఆహావంది కాదు, లేదు టొవినో థామస్దే తప్పు. అసలు టొవినో థామస్ ఇలాంటి సినిమాలు ఎందుకు ఒప్పుకున్నాడు మరి? అంటే ఏమంటే ప్రేమ్ నజీర్ సినిమాను ఒప్పుకున్నాడేమో. మలయాళీలకు కొంచెం ఏమండొచ్చు, అది ఎమోషనల్గా ఏమంటారు, లేకపోతే నాస్టాలజిక్ ఉండొచ్చు, కానీ మన తెలుగు వాళ్ళకి పట్టదు అది. నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా. ఏమంటే సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా పర్లేదు కాబట్టి, ఇంకా టొవినో థామస్ ఉన్నాడు కాబట్టి 1 రేటింగ్ ఇస్తాను. 1 అంటాను, బ్యాడ్ అని చెప్తాను. 1 రేటింగ్ నాకు ఈ ఆహాలో ఈ మన భార్గవి నిలయం. మీరు కూడా నా అలాగే చూసి మోసపోతారేమో, టొవినో థామస్ ఉన్నాడు కదా అని చూస్తారేమో అని ఈ వీడియో చూస్తే మాత్రం 2 గంటలు బుక్ అయిపోతారు. ఇక పొరపాటున చూస్తే ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే చూడవచ్చు. చాలా ఏమంటారు, ఏమీ లేదు అలాంటిది. హారర్ లేదు, అడల్ట్గా ఏమీ లేదు. ప్లెయిన్ స్టోరీ, అసలు అర్థం లేని సినిమా. ఏదంటే 1964 బ్యాక్డ్రాప్లో సెటప్ గిటప్ చూడాలి, నిదానంగా చూడాలి అంటే, పెట్టుకొని నిద్రపోవాలి అంటే పెట్టుకోవచ్చు. అసలు 1964 లాగా లేదు. ఆ పీరియడ్ చూస్తే ఎట్లా ఉందంటే 1864 లాగా ఉంది. అలా ఉంది సెటప్. ఏమోలే, టొవినో థామస్ ఇలాంటి సినిమాలు చేయడం మానేయాలి. ఓకే, బాయ్.